తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిలబడి మీలాంటి కోటి ఉద్యోగస్తుల కోసం రూపాయి చందా వచ్చిన దాన్ని ఖర్చు పెట్టి మీ అందరు నిలబెట్టింది. తప్పుడు కార్యక్రమం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ సంబంధించిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు ప్రతి జర్నలిస్టు ఈరోజు ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవాళ మాకు తెలుసు నరేంద్ర మోడీ గారు భయపడతారు, భారతీయ జనతా పార్టీ కూడా భయపడుతుంది. ఎందుకనంటే నిన్నగాక మొన్న గుజరాత్ రాష్ట్రంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్లీనరీ సమావేశంలో స్పష్టంగా 2-3 అంశాలు విధానపరమైన నిర్ణయాలని రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు ప్రకటించారు. ఒకటి, మా ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో సోషియో ఎకనామిక్ పొలిటికల్ కాస్ట్ సర్వేని సమగ్రంగా మెటిక్యులస్ గా జరిపించి ఆ కుల గణన ద్వారా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక వర్గాలకు సంబంధించిన సమాచారాన్ని పూర్తిగా సేకరించాం. ఆ సేకరణ ద్వారా ఆ రాష్ట్రంలో 56% బీసీలు ఉన్నారని మిగతా వర్గాల వాళ్ళ లెక్కలతో సహా చెప్పాం. ఎవరి దగ్గర ఏ ఆస్తులు ఉన్నాయి, ఎవరి దగ్గర ఏ వనరులు పోతా ఉన్నాయి, ఏ వనరులు ఎవరికి పంచాలనేటువంటి ఆలోచన ఆ లెక్కల ద్వారా స్పష్టంగా సమగ్రమైన ప్రణాళికలతో ఆ రాష్ట్రంలో అమలు చేయబోతున్నాం. ఇదే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేయాలని చెప్పి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యక్రమంలో ఆయన ఇచ్చినటువంటి పిలుపుకి ఈ రోజు మీరు భయపడ్డారు. తెలంగాణలో జరిగినటువంటి కుల గణన దేశవ్యాప్తంగా మమ్మల్ని చేయమనంటే మా మిత్రులు అదాని, అమ్మాని లాంటి వాళ్ళకి దోచి పెడుతున్నటువంటి కోట్లాది రూపాయలు ఈ దేశ ప్రజలకు పంచాల్సి వస్తుందేమో. దేశం మొత్తం కులగణన చేయాలి అనంటే దేశంలో ఉన్నటువంటి అనేక మంది, కోట్లాది మంది తాడిత పీడిత బలహీన వర్గాలకి సంబంధించినటువంటి వాళ్ళందరికీ వనరులు పంచాల్సి వస్తుందేమో. అలా పంచాల్సిన పరిస్థితి వస్తే మేము లేకపోతే కార్పొరేట్ సంస్థలతో బతుకుతున్నటువంటి ఆ సంస్థలో మా పార్టీ పరిస్థితి ఏమైపోతుందని భయానికి ఈరోజు అటువంటి సందేశం దేశవ్యాప్తంగా చేరకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో ఇవాళ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారి పైన కేసులు పెట్టి ఈ దేశంలో క్యాస్ట్ సెన్సస్ జరగకుండా చూడాలనేటువంటి ఒక పెద్ద కుట్ర ఈరోజు దేశంలో జరుగుతుంది. ఆ కుట్రలో భాగమే ఈరోజు ఈడీ ద్వారా పెట్టినటువంటి కేసు. అంతేకాదు మల్లికార్జున ఖర్గే గారు ఇంకొక పిలుపు కూడా ఇచ్చారు. దేశవ్యాప్తంగా మాకు ఈవీ మిషన్లు కాదు, బ్యాలెట్ పేపర్ కావాలని అడిగారు. ఈ దేశంలో బ్యాలెట్ పేపర్ లేకుండా ఈవీ మిషన్ల ద్వారా మీరు చేస్తున్నటువంటి దురాగతాల వల్ల దేశంలో ఉన్నటువంటి సామాన్యులందరికీ కూడా ప్రజాస్వామ్యం మీద నమ్మకం పోతుంది. నమ్మకం కలిగించాల్సిన బాధ్యత ఈ ప్రజాస్వామ్య దేశంగా మనందరి పైన ఉంది. కాబట్టి తిరిగి పేపర్ బ్యాలెట్ తీసుకోండి అని పిలిపించారు. మూడో కార్యక్రమం, గుజరాత్ రాష్ట్రానికి వస్తున్నాం, హాస్కో నరేంద్ర మోడీ అని రాహుల్ గాంధీ గారు అక్కడ కేక వేశారు. ఈ 3 అంశాలు ఈరోజు బీజేపీని భయపెడతా ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వాన్ని భయపెడతా ఉన్నాయి. ఆ భయానికే ఇటు గాంధీ కుటుంబం పైన ఇటువంటి తప్పుడు కేసులు పెట్టి వాళ్ళు అక్కడ భయపెట్టి కూర్చోబెడితే, దేశంలో ఎంతో త్యాగాలు చేసి అనేక మంది ప్రధానమంత్రులుగా చేసి అతిపెద్ద కుటుంబంగా పేరుగాంచినటువంటి ఆ కుటుంబాన్నే జైల్లో పెట్టడం కోసం, కేసులు పెట్టడం కోసం ప్రయత్నం చేస్తా ఉంటే మనమెంత అని చెప్పి ప్రతివాడు భయపడాలనేటువంటి ఆలోచనతో మీరు చేసిన కుట్ర తప్ప ఇందులో ఏమీ లేదనేటువంటి విషయం ఈ దేశంలో ఉన్న అందరికీ తెలుసు, విఘ్నులందరికీ తెలుసు, లాయర్లకు తెలుసు, న్యాయస్థానాలకు తెలుసు, ప్రజాస్వామ్యవాదులకి తెలుసు. అందుకే ఈరోజు దేశవ్యాప్తంగా ఒక పిలుపిస్తే కోట్లాది మంది ప్రజలు బయటకు వచ్చి ఈరోజు గాంధీ కుటుంబానికి, కాంగ్రెస్ పార్టీకి
మద్దతు తెలుపుతూ ఈ రకంగా ఎండనక కూడా లెక్క చేయకుండా గంటల తరబడి కూర్చొని నిరసన తెలియజెప్పే కార్యక్రమం చేస్తా ఉన్నాం. దీనితోనే మా పెద్దలందరూ చెప్పినట్టు రాబోయేటువంటి సాధారణ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క సత్తా ఏంటో చూపిస్తాం. ఈ దేశ ప్రజాస్వామ్యవాదులంతా కూడా ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటం కోసం భారతీయ జనతా పార్టీని పక్కన పెట్టి అఖిల భారత కాంగ్రెస్ కమిటీని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాం. ఇటువంటి తప్పుడు కేసులు పెట్టేటువంటి సంస్థల్ని, వ్యవస్థల్ని అన్నింటినీ కూడా కట్టడి చేసి ప్రజాస్వామ్యం కోసం పనిచేసేటువంటి వ్యవస్థలుగా మారుస్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ మీరందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆనాడు ఈ దేశం కోసం కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా అయితే నిలబడిందో, ఆనాడు గాంధీ కుటుంబం యావత్తు కూడా ఈ దేశం కోసం త్యాగాలు ఏ రకంగా చేసిందో మనమందరం గమనంలో తీసుకొని ఈ దేశం కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం, గాంధీ కుటుంబం కోసం నిలబడదామని చెప్పి అందరికీ నేను సవినయంగా మనవి చేయటం ఒకటే కాదు, మనందరం ఏకకంఠంతో కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడతాం. రాహుల్ గాంధీ గారు మీరు పోరాటం చేయండి, మీ వెనక మేమందరం ఉన్నాం. కాదు, కోట్లాది మంది ప్రజానికం మీ వెనక ఉన్నారన్నటువంటి సందేశం ఇవ్వటం కోసమే ఈ రోజు ఈ సమావేశం పెట్టాం తప్ప మీకు భయపడో కాదు, లేకపోతే ఈ కేసుతో ఏదో అవుతుందనో కాదనేది మాత్రం చాలా స్పష్టంగా చెప్తూ ముగిస్తా ఉన్నాను. ధన్యవాదాలు. ఇప్పుడు మెట్టు సాయి కుమార్ గారు వందన సమర్పణ చేస్తారు. అంతకుముందు స్లోగన్స్ మా ఇన్ఛార్జ్ సెక్రటరీ గారు స్లోగన్స్. मोदी तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। मोदी तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। मोदी डाउन डाउन, मोदी डाउन डाउन, बीजेपी डाउन डाउन, बीजेपी डाउन डाउन। राहुल गांधी जिंदाबाद, राहुल गांधी जिंदाबाद, जय कांग्रेस, जय कांग्रेस। రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి మద్దతుగా వచ్చినటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. ఇదే విధంగా మన మద్దతు వారికి కోరుకుంటూ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, అదేవిధంగా